అనంతపురం జిల్లా పామిడి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జేఎన్టీయూ అనంతపురం ఉపకులపతి సర్కారు సహా మరో 2 మృతి చెందారు. కర్నూలులోని ఓ కళాశాలలో ఎన్ఎస్ఎస్కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతుండగా వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం పామిడి సమీపంలో ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న లారీ ఇన్నోవాను ఢీకొనడం వల్ల కారు ముందు భాగం లారీ కిందకు వెళ్లి నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో వీసీతో పాటు కారులో కార్యాలయ సహాయకుడు ఫక్రుద్దీన్, డ్రైవర్ ప్రసాద్లు అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖర్ బాబుతో పాటు పలువురు అధికారులు ప్రమాద స్థలికి చేరుకొని మృతదేహాలను బయటికి తీసే ఏర్పాట్లు చేశారు. ఉపకులపతి మృతితో జేఎన్టీయూ అనంతపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైస్ ఛాన్సలర్ ఆఫ్ జేఎన్టీయూ సర్కార్ గారు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. వారు వెళ్తున్నటువంటి ఇన్నోవా టైర్ బర్స్ట్ అయ్యి ఆపోజిట్ లేన్లో వచ్చి లారీకి గుద్దటం వల్ల వారు, డ్రైవరు, వారి పిఏ కూడా ముగ్గురు చనిపోవడం జరిగింది. ప్రభుత్వానికి కూడా నివేదించడం జరిగింది. గవర్నర్ ఆఫీస్ కూడా మరి సమాచారం చెప్పడం జరిగింది. మరి జిఏడీకి కూడా తెలియజేసి మరి వారి ప్రోటోకాల్ ప్రకారము జరగవలసిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు వారు లేరంటే నాకు నమ్మశక్యంగా లేదు. వారి ఆత్మశాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాస్తవానికి వారు కర్నూలులో ఉన్న జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కి ఒక ఫంక్షన్ నిమిత్తము వారు అనంతపురంలో బయలుదేరి 300 ప్రాంతాల్లో బయలుదేరారు. పామిడి సమీపం చేరుకున్న సమయానికి వారి టైర్ బర్స్ట్ అయినట్టు ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది. వారు ఆపోజిట్ లేన్లో వారి వెహికల్ వెళ్ళడం, అక్కడ స్పీడ్గా వస్తున్న ఒక లారీని గుద్దడం జరిగింది. సో వారితో పాటు మరొక 2 కూడా ఆ సంఘటనలో మృతి చెందడం చాలా విషాదకరమైన సంఘటన.